అన్నీ చచ్చినాయి. అక్కడ 1,00,00,00,000 రూపాయలు ఎకరం. ఒకప్పుడు 15,000 20,000 కొనుక్కునే ఏరియా అది. అది నేను చేస్తానని చెప్పగలగాలి అతను. అలా నాన్న హైదరాబాద్లో చేశాడు కదా, ఒక అద్భుతమైనటువంటి అవకాశం. హైదరాబాద్లో ఏంటి అప్పట్లో వచ్చినటువంటి అంశం, చంద్రబాబు నాయుడు టైంలో ఈ హైటెక్ సిటీ కట్టినప్పుడు తర్వాతన ఆ పక్కన జరిగినటువంటి పరిణామాల సందర్భంలో ఈ 10 కిలోమీటర్ల మేర వాళ్ళు అనుకున్నది ఇదే రింగ్ రోడ్. అప్పుడు దాన్ని రాజశేఖర రెడ్డి వచ్చి ఏం చేశాడు, 60 కిలోమీటర్లు చేశాడు. దానివల్ల ఎక్స్పాన్షన్ ఎంత అయింది ఊరు. ఇప్పుడు చూడండి, మీకు హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర కట్టడానికి ఏమీ లేదు ప్లేసు. కాబట్టి ఎటుకుపోతున్నారు వాళ్ళంతా. హైటెక్ సిటీ నుంచి ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ ఉంది కదా, అవుటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఎగ్జిట్ కమాన్స్ కిందన ఆ ఊళ్ళు డెవలప్ అయిపోతున్నాయి. ఇప్పుడు అక్కడ విల్లాలు కడుతున్నారు, అక్కడ అపార్ట్మెంట్లు కడుతున్నారు, అక్కడ కడుతున్నారు. ఇప్పుడు కొత్తగా రేట్ ఏదన్నా తక్కువ కొనుక్కోవాలంటే ఆ ఏరియాలోనే. ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా అక్కడికే వస్తున్నాయి. అదేవిధంగా నేను ఇక్కడ చేస్తాను, మా నాన్న అక్కడ చేసి చూపించాడు. చంద్రబాబు నాయుడు ఒక ట్విన్ టవర్స్, అదే మన ట్విన్ టవర్స్ టైప్లో సైబరాబాద్ టవర్స్ కట్టిస్తే, ఆ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్టు, పీవీ ఫ్లైఓవరు ఇవన్నీ కట్టించి కోకాపేట ఇవన్నీ డెవలప్ చేసింది మా నాన్న. అట్లాగే డెవలప్మెంట్ ఎట్లాగే చేయాలో నాకు తెలుసు. నేను విశాఖపట్నాన్ని అనుకుంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్కి ఇప్పటికి కూడా చూస్తుంటే కనబడుతున్నాయి కదా, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ అక్కడికే వస్తున్నాయి. నేను అన్నది అక్కడ కరెక్ట్ అయింది. కాకపోతే పాలన అక్కడ వాళ్ళు వద్దు అంటున్నారు కాబట్టి ఇక్కడి నుంచి అంటున్నారు కాబట్టి నేను ఎక్కడి నుంచినే చేస్తాను. ఇదంతా